ఆదిశంకర భక్త సమాజం, తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన జగద్గురు శ్రీ శ్రీ శంకరాచార్య స్వామి వారి జయంత్యుత్సవమును వారణాసి మహాక్షేత్రంలో మహావైభవంగా శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. మొట్టమొదటి రోజున అంటే వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఉదయం శంకరాచార్యుల వారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి గంగలో వారికి స్నానం చేయించి అభిషేకం నిర్వహించి సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డూకృణ్కరణే. యాగశాలలో ప్రతిష్ఠించి పూజించడం జరిగింది. ప్రతిరోజు హోమాలు జరిగాయి. ఉదయం మొదటి రోజు ప్రారంభం కనుక అవిఘ్నంగా కార్యక్రమం కొనసాగాలని చేతిలో పెట్టుకోండి. పూర్ణ పాత్రమాధాయ ఇంకో చిన్న పాత్ర తీసుకోండి. మీరు ఎదురుకుండా పెట్టుకోండి. అక్షంతలు వేసి నీళ్లు వేయండి. పూర్ణవా పూర్ణ పాత్రమాదాయ పూర్వోత్తమా ప్రాచేస్తూ ముఖ సమముద్రచాని కలగద్దుకోండి. ఆవిడ కలగద్దండి. అపవిత్రం చేతిలో పెట్టుకోండి. ఇది ఇతనికి ఇవ్వండి. అరే అబ్బాయి ఈశాన్య మూల పెట్టు. ఈశాన్య పవిత్ర ఆద్యస్థాళ్యామాదాయ ఆద్యస్థాయిలో వేయండి. ఆద్యమిలాభ్య అట్లాగే వదిలేసేయండి చెప్తాను. ఆద్యమిలాభ్య అపరేణార్థం పవిత్రాంతర్హృదాయామాద్యస్థాళ్యామాద్య నిరోహ్య. అక్కడే ఉండరా ఉదీచోంగార నిరోహ్య. కాలుతున్న కట్టె ఒకటి తీసుకుని దాని కింద పెట్టు. దాని విశాలాక్షి ఈ ముగ్గురు సంతోషించేటటువంటి విషయం. ఆయన చెప్పేటటువంటి రుద్ర మంత్రాలన్నీ విశ్వనాథ స్వరూపమైతే వాటిని దర్శించాలి అంటే ఏం కావాలి? మనకి విశాలమైన కళ్ళు కావాలి. ఆ కళ్ళు ఎవరిస్తారయ్యా అంటే ఇక్కడ కూర్చున్న శంకర శర్మ గురువు గారు దాని భాష్యమో ఆ మంత్ర అర్థమో విశాలాక్షి స్వరూపంగా చెబితే ఆ విశ్వనాథుడు మనకు అర్థమవుతాడు. కాబట్టి అందరం శ్రద్ధగా రుద్రమంత్రాలని విందామని చెబుతూ అక్కడే చక్కగా అన్ని ఏర్పాట్లు మేము ముందున్నామని చెప్తూ అనేక మంది దాతలు ధనమిచ్చిన రమేష్ గుప్తా గారు, మల్లయ్య గుప్తా గారు చక్కగా అక్కడి నుంచి ఏర్పాట్లు, వస్తువులు, సామాన్లు అన్నీ ఇక్కడ బియ్యం బాగుంటుందో బాగుండదో అని హైదరాబాద్ నుంచి తెప్పించారు. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కావాలిగా. అన్నమయ శరీరం నుంచి ఆనందమయం దాకా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయటం అయింది. కాబట్టి దానికి అవసరమైనటువంటి ఆ ప్రాణమయం మీరు సంపాదించుకున్నారు. ఇక మనోమయ విజ్ఞానమయాలు కూడా ఇక్కడ ఉండే మంత్రాల ద్వారా ఇక్కడ మాట్లాడే మహాత్ములు కాసేపు అయిన తర్వాత మన అనంత లక్ష్మమ్మ గారు అలాగే మన ఈ హోమాలన్నింటినీ కూడా సశాస్త్రీయంగా నిర్వహించినటువంటి వారు బ్రహ్మశ్రీ కుప్ప శ్రీనివాస్ శాస్త్రి గారు.
ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఆధ్వర్యం వహించినట్టుగా అక్కడే ఉండి అరుణపారాయణం దగ్గర నుండి మొత్తం అంతా తన ఒంటి చేతిమితిగా నిర్వహించినట్టుగా హోమ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర్ శాస్త్రి. దీనికి గీతామూర్తి గారు, హేమసేనమూర్తి గారు, గంటి నగేష్ గారు, ఇలా ఎంతమంది అని చెప్తారండి. అందరూ జగద్గురువుల పట్ల తమకున్నటువంటి కృతజ్ఞతని కులాలేభ్య కర్మాలేభ్య నమ స్వాహ నమ ప్రజ్యేష్ఠేభ్య నిషాదేభ్య నమ స్వాహ నమ ఇషగర్భ్యో నమ స్వాహ నమ మృగేభ్యో నమ స్వాహ నమ స్వభ్యస్తపతభ్యో నమ స్వాహ నమ భవాయ రుద్రాయ స్వాహ నమ సర్వాయ పశుపతయ స్వాహ నమో నీలగ్రీవాయ సృతకంఠాయ స్వాహ नमः कपर्दने च व्यप्तकेशाय च स्वाहा नमः सहस्राक्षाय च शतसन्मने च स्वाहा नमो गिरिशाय च सुष्टाय च स्वाहा नमो मेषुत्तमाय च सुमते च स्वाहा नमो ह्रस्वाय च वामनाय च स्वाहा नमो बृहते च वृषेशे च स्वाहा नमो वृद्धाय च संवर्धनाय च स्वाहा नमो अग्रयाय च प्रथमाय च स्वाहा नमो आसवे च जलाय च स्वाहा नमो शीघ्रयाय च शीघ्राय च स्वाहा नमो ऊर्म्याय च वस्तुन्याय च स्वाहा नमो स्रोतस्याय च द्वीप्याय च स्वाहा नमो ज्येष्ठाय च कनिष्ठाय च स्वाहा नमो पूर्वजाय च प्रजाय च स्वाहा नमो मध्यमाय च विकल्पाय च स्वाहा नमो खंडाय च बुद्धियाय च स्वाहा नमो सौभ्याय च प्रतिसर्गाय च स्वाहा नमो याम्याय च क्षेम्याय च स्वाहा नमो उर्वर्याय च खल्याय च स्वाहा नमो श्लोक्याय च साज्ञाय च स्वाहा नमो वन्याय च कक्ष्याय च स्वाहा नमो श्रवाय च प्रतिश्रवाय च स्वाहा नमो आसुषेणाय च असुराय च स्वाहा नमो सूराय च बुद्धते च स्वाहा नमो ब्रह्मणाय च विरोधनाय च स्वाहा नमो बिल्बनाय च कवचनाय च स्वाहा नमो श्रुताय च श्रुतसेनाय च स्वाहा नमो दंडभ्याय च हनन्याय च स्वाहा नमो धृष्टमाय च प्रभसाय च स्वाहा नमो दूताय च प्रखताय च स्वाहा नमो शंगणे च सुधमते च स्वाहा नमो तीक्ष्णेश्वराय च शनाय च स्वाहा नमो स्वायुधाय च सुधर्मनाय च स्वाहा नमो सुरचाय च वत्साय च स्वाहा नमो काच्याय च निप्याय च स्वाहा त्र्यंबकं यजामहे सुगंधं पुष्टिवर्धनम् उर्वारुकं वन्दनान् भक्तोर्मुक्षीयमामृतात् स्वाहा यो रुद्रो अग्मो यो अप्सरो हृदय यो रुद्रो विश्वाभवना विवेकतस्मै रुद्राय नमोऽस्तु स्वाहा ओम अग्ना विष्णु सदोष सेवावर्धंत भांग्रह जुम्नेर्वाजे भरागतग् स्वाहा ओम वाजस्मय प्रथमस्मय प्रेतस्मय प्रहदस्मय धीदस्मय कृतस्मय सुरस्मय सुलगस्मय श्रावस्मय सुदस्मय ज्योतिस्मय सुवत्समय प्राणस्मय बाणस्मय ज्ञानस्मय सुच्चमय चित्तंजम आधेदंजमय वाक्चमय मनस्मय चक्षुस्मय श्रोत्रंजमय दक्षस्मय बलंजमय ओजस्मय सहस्रमय आयुष्मय जराचमय आत्माचमय धनोस्मय शर्मचमय परमचमय ज्ञानचमय स्थानचमय परोक्षमय शरीराचमय स्वाहा ओम अज्ञादिभ्यो देवताभ्यो नमः ओम ज्येष्ठादिभ्यो देवताभ्यो नमः ओम ज्येष्ठं आधिपत्यं भंजस्मय भामस्मय मत्स्मय भत्स्मय जयमाचमय हेमाचमय ब्रह्माचमय प्रथमाचमय विष्माचमय द्राहुजाचमय वृद्धंचमय वृद्धंचमय सत्यंचमय सदाचमय जगच्चमय धनंचमय वसच्चमय तुषच्चमय क्रीडाचमय मोदस्मय जातंचमय दृष्टिमानंचमय सूक्तंचमय सुगंधंचमय वित्तंचमय वेद्यंचमय भूतंचमय भविष्यच्चमय सुगंधंचमय स्वपथंचमय अर्धंचमय अर्धच्चमय गुप्तंचमय गुप्तच्चमय मतच्चमय सुमतच्चमय स्वाहा ओम सत्यमय समय प्रियंजमय कामस्मय कामस्मय सोमनसस्मय भद्रंजमय श्रेयस्मय वस्यस्मय धस्मय भगस्मय त्रिवणंजमय हंताचमय धत्ताचमय क्षेमस्मय धृतस्मय विस्वंजमय महत्मय संबितमय ज्ञातंजमय जोतमय प्रधोस्मय सेरंजमय लयस्मय अर्थंजमय मृतंजमय यक्ष्मंजमय नामयचमय जयबातुष्मय दीर्घायुत्पुंजमय नमित्रंजमय भजंजमय सुगंधमय सेरंजमय सोषाचमय सुधनंजमय स्वाहा वो मूर्तिमय सुरदाचमय भजस्मय रसच्चमय घृतंजमय मुदचमय सिद्धचमय सवेदचमय कृषच्चमय सुरवंला सुरवंला ఆర్థికంగా చక్కగా తగినంతటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి శ్రీ మల్లయ్య గుప్తా గారు, శ్రీ రమేష్ గుప్తా గారు నిజంగా అభినందనీయులు. ఆదివారం నాడు ప్రత్యేకంగా సౌరం, ఆ పైన సోమవారం శివుడికి ప్రీతి కనుక రుద్రహోమం, 5వ నాడు చండీ హోమం చాలా వైభవోపేతంగా శాస్త్రోక్తంగా చాలా పద్ధతితో నిర్వహించబడడం జరిగాయి. ప్రతిరోజు సాయంత్రం బ్రహ్మశ్రీ సామవేదు షణ్ముఖ శర్మ గారి ప్రవచనం శంకరం లోకశంకరం అనేటటువంటి నామంతో లోకశంకరులైనటువంటి శంకరుల యొక్క వైభవాన్ని తెలియచెప్పే ఉపన్యాస పరంపర కొనసాగింది.
దానికి ముందుగా ప్రతిరోజు మరొకళ్ళు 6 గంటల నుండి కొంచెం సేపు ఒక్కొక్కరు ప్రవచనం చెప్పారు. శ్రీమతి జట్టల కిరణ్మయ్య గారు, అసర్లతోటి బంగారయ్య శర్మ గారు, కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు, డాక్టర్ అనంతలక్ష్మి గారు, గంటి నగేష్ గారు, బ్రహ్మశ్రీ అసర్లపూడి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, బాచంపల్లి సంతోష్ కుమార్ గారు, ఇలా వీరందరూ 6 గంటల నుంచి కొంచెం సేపు ప్రవచించిన తర్వాత శంకరుల అష్టోత్తర శతనామావళి పారాయణం, గురు వందనం, అటు పిమ్మట ప్రవచన కార్యక్రమం కొనసాగాయి. వీటన్నింటికి ఉద్దేశం ఏమిటంటే చివరి రోజున మళ్ళీ ఇంకో ప్రధానం, చివరి రోజున ఉదయం శంకర సాహిత్యాన్ని లోకంలో ప్రచారం చేయడం అనే ఒక ఉద్దేశంతో, లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది. శృంగేరి శంకర మఠం వారు ఎడకూరేటి మఠం స్వామివారికి సౌందర్యలహరి ప్రచారం అనేటటువంటి వామాచారాన్ని అంతా కూడా పక్కన పెట్టారు. అన్ని రకాలైనటువంటి క్షుద్రమైన యంత్రాలు, విద్యులు, విధానాలు వీటన్నింటినీ కూడా పక్కకి వాటిని తీసి యంత్రరాజమైనటువంటి శ్రీయంత్రాన్ని మరికొద్ది యంత్రాలని మాత్రమే ఉండేటట్టుగా చేసి షణ్మత స్థాపనాచార్యులే ఆ షణ్మతాలలోనూ ఆ మార్గంలో వెళ్ళదలిచినటువంటి భక్తులందరికీ తత్సంబంధమైన అన్ని దేవతామూర్తులకి సంబంధించిన స్థుతులని అందించి ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం రాసి ప్రకరణ గ్రంథాన్ని మొదలైన ఎన్నో రచన చేసి ఇది అది అని లేకుండా జ్ఞాన మార్గంలో వెళ్ళదలిచిన వారికి, భక్తి మార్గంలో వెళ్ళదలిచినటువంటి వారికి కూడా కావలసినంతటి సాహిత్యాన్ని అందించారు. ఏకశ్లోకి నుండి వేలాది శ్లోకాలు కలిగినటువంటి గ్రంథాల దాకా అధికార భేదాన్ని అనుసరించి ఎవరికి ఏమేమి కావాలో వాటిని అందించారు. అటువంటి జగద్గురువులు కనుక అవతరించి ఉండకపోతే ఈనాడు మనకి సనాతన ధర్మం ఈ రూపంలోనైనా మిగిలి ఉండేది కాదు. కనుక వారిని తలుచుకుని వారు చేసినటువంటి ఈ మహత్తర బృహత్తర కార్యం 10 మందికి తెలియజెప్పి వారి పట్ల మనకున్న కృతజ్ఞతని వ్యక్తపరుచుకునేటటువంటి కార్యక్రమమే ఈ శంకర జయంత్యుత్సవాలు. లేకపోయినట్టయితే ఈనాడు మనం సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి వారం సగర్వంగా అనుసరిస్తున్నాము అంటే వారి భిక్ష కనుక వారిని తలుచుకోకపోవడం కృతజ్ఞత అవుతుంది. ఆ కృతజ్ఞత ప్రదర్శించుకుని అందులోనూ వారి కాలం ఎక్కువ సమయం ఇక్కడే గడిపి రచనా వ్యాసంగాలన్నీ కాశీ, బదరి, నర్మదా తీరం ఇక్కడ చేసిన ఎందుకనో దక్షిణాదిన ఉన్నటువంటి ప్రాచుర్యం శంకరులకి ఉత్తరాదిన అంతగా కనపడకపోవడం. కానీ ధర్మం కదా, ముఖ్యంగా కాశీకి వారికి ఉన్న సంబంధం చాలా అధికం కదా. ఆ కారణంగా కాశీకి శంకరులకి ఉన్నటువంటి సంబంధాన్ని పురస్కరించుకుని కాశీలో ఈ సంవత్సరం శంకరాచార్య జయంతి ఉత్సవాలు నిర్వహించుకున్నాము. ప్రయోజనం సిద్ధించిందనే అనిపించింది. ఎందుకంటే అక్కడ నుండి వచ్చినటువంటి పండితులతో పాటు, తెలుగు పండితులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు, ప్రముఖులైనటువంటి వారు, కాశీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సంస్కృత పండితులు, న్యాయశాస్త్ర ప్రవీణులు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే దీనికి భారతదేశం మొత్తానికి ఒక రకమైన వ్యాప్తి